లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. పుష్ప 2 దేశవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆగస్టు 15కి రిలీజ్ కావాల్సింది అది డిసెంబర్ 6కు పోస్ట్పోన్ అయింది. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల టెక్నికల్స్ ప్రాబ్లంతో పోస్ట్పోన్ చేశారు. అయితే పుష్ప 1 అంత పెద్ద హిట్ అవుతుందని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో హిట్ అయ్యేసరికి పుష్ప 2లో కూడా కొంచెం స్టోరీని కూడా మార్చారు. కొంచెం బడ్జెట్ కూడా పెంచి చేస్తున్నారు. మనం ఒక సినిమా తీయాలంటే 24 డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. ఈ అందరికంటే ఎక్కువ ప్రెజర్ ఉండే డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అందులో డైరెక్టర్. ఈ డైరెక్టర్‌కు 24 డిపార్ట్మెంట్ మీద కమాండింగ్ ఉండాలి. చాలా ప్రెషర్‌తో కూడుకున్న పోస్ట్ అది. ప్రతి సీన్స్ చూసుకోవాలి, లొకేషన్స్ చూసుకోవాలి, లైట్ అన్నీ కంప్లీట్‌గా చాలా ప్రెషర్‌తోని ఉంటారు వీళ్ళు. అయితే 'పుష్ప 2' షూటింగ్ జరుగుతుంది ఒక చోట. ఈ క్రియేటివ్ డైరెక్టర్స్ బాగా కేర్ తీసుకుంటారు. ప్రతి సీన్‌ను చాలా కేర్‌గా తీసుకుంటారు. ఒకవేళ అది ఓకే కాకపోతే రీషూట్ చేస్తారు. షూట్ అయిపోయినాక కూడా ఎడిటింగ్ డిపార్ట్మెంట్‌లో ఎడిటింగ్ చేసేటప్పుడు రష్ చూసేసి ఆ సీన్ బాగుంటే ఓకే. ఆ సీన్ బాగలేదనుకో మళ్ళీ వచ్చి మళ్ళీ రీషూట్ చేస్తుంటారు. అలాంటి డైరెక్టర్స్ కూడా ఉన్నారు మన దగ్గర. అందులో సుకుమారు అందులో ఒకడు. అయితే ఒక 'పుష్ప 2' షూటింగ్ ఒక చోట జరుగుతుంది. అక్కడ ఒక సీన్‌ను షూట్ చేస్తున్నారు ఒక క్యారెక్టర్స్‌తోని. 1 టేక్, రీటేక్, రీటేక్, రీటేక్ దాదాపు 40 టేకులు జరిగినాయంట. అయినా ఓకే కాలేదంట సీను. ఓకే కాకపోవడానికి రీజన్ ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు డైలాగ్స్ ట్రాన్స్‌లేట్ ఉంటది. ఒకరు కరెక్ట్ చెప్పకపోతే దాన్ని క్యాచ్ చేయాలి ఇంకో వ్యక్తి. అతను థర్డ్ పర్సన్. అట్లా మిస్‌కమ్యూనికేషన్ వల్ల ఆ సీను షూటింగ్ జరగలేదంట. 40 టేకులు జరిగినాయంట. ఇతనికి విరక్తొచ్చేసి సుకుమార్ గారికి అతని దగ్గరున్న చేతిలో ఉన్న ఐఫోన్‌ను నేలకేసి కొట్టేసి లొకేషన్ నుండి ఎళ్ళిపోయాడంట కోపంతోని. నేను ఇంత కేర్ తీసుకుంటున్నా, నేను ఇన్ని టేకులు తీసుకున్నా కూడా మీరు కోఆపరేట్ చేయకుండా మీ ఇష్టం ఉన్నట్టు మీరు యాక్ట్ చేస్తుంటే ఎలా అని అనుకుంటూ వెళ్ళిపోయాడంట. ఇది సర్వసాధారణంగా చాలా సినిమాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.